నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? ఇంక లేవగానే నేనైతే వాకిలి ఊడ్చి ముగ్గయితే వేసేసాను. వేసేసి ఉన్న పనులైతే చేస్తాను. చూసేయండి. ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే చాలా పనులే ఉన్నాయి. పొలం అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఈరోజు. మా ఆయన అయితే ఫిష్ తెస్తానన్నారు. అందు గురించే నేనైతే పొలం పనికైతే మానేశాను. చేపల కూర అయితే వండడం చాలా లేట్ కదా. రాత్రి అయితే సామాను తోమేశానండి. ఎన్నో లేవు. ఇప్పుడైతే తోముతున్నాను. ఈ పని అంతా అయిన తర్వాత నేను చేపలు అయితే బాగు చేయాలి. అందుకని పెందలాడైతే లేవగానే ఎండ అయితే మాకు చాలా అంటే చాలా వచ్చేస్తుంది గుమ్మాలోకి. నేను ఈ గిన్నెలు తోమేసి బట్టలు అయితే పిండేయాలి. ఆ కొన్ని అయినా నాకు చాలా టైమే పడుద్ది. శుభ్రంగా తోముతాను సామాను అయితే. గిన్నెలు కూడా తోమేశాను. కడిగేస్తాను. మా ఆయన అయితే దోపచెర్లో వెళ్ళారు చేపలు తీసుకురావడానికి. అందుకని ముందైతే ఈ బట్టలు ఉతకడం గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేసేసానండి. లేచి వాకిలి ఊడ్చి ముగ్గేసి ఈ పని అయితే బట్టలు కూడా ఉతికేసాను. జాడించేసి ఆరేసేయాలి. ఎందుకంటారా మా అమ్మాయికి ఒకటి కొంచెం నీరసంగా ఉందని ఆవిడ ఏమీ పని చేయలేదు. అందుకని నేనే చేసేసుకోవాలి. మాకైతే 2 కోళ్ళు ఉన్నాయండి. అసలు అవి ఎక్కడ పడితే అక్కడ దువ్వేస్తాయి. దాని గురించి నాకైతే కోళ్ళు చిరాకు వచ్చేద్ది ఇంటి దగ్గర కోళ్ళు ఉంటే. బట్టలు అయితే జాడించేసి ఆరేసేస్తాను. అన్నట్టే ఈ బట్టలు గిన్నెలు కాడే టైం అంతా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంట్లో వంట పని అంటే చకచక చేసేసుకోవచ్చు, కానీ బట్టలు ఉతకడమే చాలా రిస్క్. ఇక్కడైతే బట్టలు కూడా ఆరేసేస్తున్నాను. చూడండి మార్నింగ్ మాకైతే ఎలా ఉంటుందో. అదిగోండి కోడి అయితే అరుగొకటి ఎక్కేసింది. ఇక్కడ ఒకటి దువ్వేస్తుంది. కోళ్ళు అయితే ఇలా మొక్కల్లోకి వెళ్ళిపోతాయి. నాకైతే అసలు 2 అయితే మొక్కలు దువ్వేస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి కనకాంబరం చెట్టు ఒకటే ఉంది. విత్తనాలు అయితే చాలానే వేసాను, వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. నీళ్ళు అయితే నేను డైలీ పెడతాను ఫ్రెండ్స్ మొక్కలకి. పైనాపిల్ కూడా తయారైపోద్ది. దానికి తగ్గట్టు మా ఇంటి దగ్గర ఒక కుక్క పిల్ల కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి కోళ్ళు కుక్కలు ఈ పని అయితే అయిపోయింది. వంటకాడికైతే ప్రిపేర్ చేయాలి. నాకైతే గ్యాస్ పై శుభ్రంగా లేకపోతే అసలు వంట చేయడానికి ఇష్టం ఉండదు. అందుకని గ్యాస్ను సింక్ మొత్తం శుభ్రంగా అయితే కడిగేసాను. కడిగేసి కిచెన్ కూడా కడిగేసాను. 2-3 రోజులకు ఒకసారన్నా కడగాలి వంటగది. ఎందుకంటే జిడ్డు అత్తమాటం మనం వంటగదిలోనే కదా ఉండేది. కిచెన్ ప్రోడక్ట్ తోముతాకైతే నేను మైకా కవర్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే గరిగ్గా ఉంటుంది కదా. అందు గురించి శుభ్రంగా వదిలిపోద్ది చుట్టూరు గరికి అంతా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. బట్టల సబ్బుతోనే క్లీన్ చేస్తాను. ఇక్కడైతే వంటగదిలో శుభ్రం చేసేసాను. సింక్ కూడా నీట్గా కడిగేసి ప్లేట్లు అయితే కూడా పెట్టేస్తాను ఫ్రెండ్స్. ప్లేట్లు అయితే అస్తమాటు తోముతూనే ఉంటాను. కొంచెం ఏదైనా పొంగినా కూడా నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకని మొత్తం నీట్గా అయితే శుభ్రం చేసేస్తాను ఎప్పటికప్పుడు. కిచెన్లో పని అయితే ఈ పని అయిపోయింది.
చూడండి ప్లేట్లు అయితే తోమేసాను. నీట్గా తుడిచేసి పెట్టేశాను. ఇంకా చేపలు అయితే తెచ్చేసారు మా ఆయన. అది వీడియో ముందు మీకు చూపిస్తాను. నాకు చేపలు అంటే తినడానికి ఇష్టమే కానీ చేయడానికి నాకు అసలు ఇష్టం ఉండదండి. అందుకనే మొహం అలా పెట్టి ఇవ్వండి. కేజీ చేప అయితే తీసుకుని కొట్టిచ్చేసారు. అదంతా క్లీన్ చేయాలి. ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను. నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను. 4-5 సార్లు అయితే కడుగుతాను చేపలు. కొంచెం మజ్జిగ ఉప్పు కూడా వేసి లాస్ట్న అయితే ఒకసారి కడిగేసి ఇంకా 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగేస్తే జిగురు కూడా ఉండదండి. ఇక్కడైతే 10ంటికే ఎండ అయితే చూడండి ఎంత తీవ్రంగా వేస్తుందో. ఇంకా పని అంతా చేసుకుని ఇంకా 10ంటికి అయితే ఇంకా నేను చేపలు అయితే రుద్దేస్తున్నాను. చేపలు రుద్దుతో నాకు అరగంట పట్టింది. మొత్తం అవన్నీ క్లీన్ చేసి బకెట్లో వేసుకుని మళ్ళీ బకెట్లో నీళ్ళు 2 సార్లు అయితే కడుక్కొని ఇంకా చేపల క్లీనింగ్ కూడా అయిపోతుంది. ఇది చేసేసిన తర్వాత ఇంకా నేను కూరకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం అవన్నీ క్లీన్ చేసేసి మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుని ఒక దగ్గర అయితే పెట్టుకుని ఇంకైతే కూర అయితే రెడీ చేసేస్తాను. అది కూడా చూడండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ పిల్ల వచ్చింది. మా పెద్దమ్మ కూడా వచ్చింది. వీడియో తీస్తున్నావా అంటే నాకు నవ్వు వస్తుంది. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పిల్ల కూడా వచ్చింది. ఇంకా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే నేను అదిగోండి మా పెద్దమ్మ వీడియో వైపు అయితే చూస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ కూర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదంతా అయ్యేసరికి నాకు 12 అయ్యింది. ఇంకా కూర ఉడికినాక కూడా నేను ఇంకా వీడియో తీద్దామన్నా నాకు నీరసం వచ్చేసి ఇంకా నేను తీయలేకపోయాను. భోజనం కూడా చేసేది పెడతాం కదా అనుకున్నా. ఇంకా 1 గంటకి ఇంకా మొత్తం అందరం కూర్చుని తినేసాము. ఇంక ఇదేనండి వ్లాగ్. కూర అయితే చాలా బాగా కుదిరింది. నేనైతే అన్నీ కరెక్ట్గా చూసి చేస్తాను. ఏదైనా ఉప్పు కారం గట్టిగా అయితే నాకు అంచనా తెలియదండి. చేత్తోనే వేసేస్తాను. అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసేసాను. కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా చేపలు కూడా ఫ్రై చేసేసి కాసేపు మగ్గనిచ్చి ఉప్పు కారం అయితే వేసేస్తాను. చేపల కూర అయితే మా అమ్మ కొనిచ్చిందండి నాకు. ఈ దాకలో వండితే అసలు ముక్క అన్నది చేంజ్ అవ్వదు. అసలు ఎంత ఖాళీగా ఉడికిద్దంటే అంత బాగుంటుంది దాకైతే. ఇదిగోండి నేనైతే చెప్పాను కదా ఉప్పు కారం అయితే చేత్తోనే వేస్తానని. చేపల కూరలో మాంసం కూరలో అయితే కొంచెం మసాలా ఎక్కువే వేస్తాను. ఇదిగోండి ఇంకా ఇక్కడైతే గట్టితో తిప్పకుండా ముక్కల్ని అలా పైకి కిందకంటే ఉప్పు కారం పట్టి కూర అయితే చాలా బాగా టేస్ట్ వద్ది. ఇక్కడైతే చింతపండు పులుసు కూడా పోసేసాను. ఇంకా లాస్ట్ కొత్తిమీర కొంచెం వేసి ఇంకా ఉప్పుడు కూడా కొంచెం వేసేసి దింపేస్తా. ఇంతేనండి.